ఎడారిలో సెలయేర్లు మార్చి 27. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. ఇంగ్లాండ్ దేశంలో ఈ మధ్య ఒక పెళ్లిలో చాలా విచిత్రమైన సంఘటన జరిగింది. పెళ్లికొడుకు ధనవంతుడు, ఉన్నత కుటుంబీకుడు. 10 ఏళ్ల ప్రాయంలో ఒక ప్రమాదంలో కళ్ళు 2 పోగొట్టుకున్నాడు. గుడ్డివాడైనప్పటికీ చదువులో అందరి మన్ననలు పొందాడు. పెళ్లి కూతురుది వర్ణించలేనంత అందం. కానీ ఏం లాభం, ఆమె ముఖారవిందాన్ని చూడడానికి నోచుకోలేదు. కానీ పెళ్లికి కొన్ని రోజుల ముందే నిపుణులైన కంటి డాక్టర్లు అతన్ని చికిత్స చేస్తారు. పెళ్లి రోజున దాని ఫలితం తెలియనున్నది. ఆ రోజు రానే వచ్చింది. అతిథులు, బహుమతులతో చర్చి నిండింది. మంత్రులు, ఉన్నత సైన్యాధికారులు, బిషప్పులు, ఎందరో కీర్తి ప్రతిష్టలున్నవాళ్ళు వచ్చారు. పెళ్లి కొడుకు పెళ్లి బట్టలు వేసుకొని కళ్ళకి ఇంకా కట్లతోనే తన తండ్రితో కలిసి కారులో చర్చికి చేరుకున్నాడు. చర్చి దగ్గర కంటి వైద్యుడు అతన్ని కలిశాడు. పెండ్లి కుమార్తె తండ్రి ఆమెను సుతారంగా నడిపిస్తూ తీసుకొచ్చాడు. రకరకాల భావాలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందరూ అంతలా ప్రశంసిస్తున్న తన అందాన్ని తన ప్రియుడు వేళ్లతో తడిమి చూడడమేనా, లేక కళ్ళారా చూసి మురిసిపోయే ప్రాప్తం ఉందా? ఆమె ప్రవేశిస్తుండగానే మధురమైన సంగీతం చర్చిలో నిండింది. పుల్పిట్ని సమీపిస్తుంటే ఆమె కళ్ళు ఒక వింత దృశ్యంపై పడ్డాయి. వరుని ప్రక్కన అతని తండ్రి ఉన్నాడు. వరుని ఎదుట ఆ కంటి వైద్యుడు కంటికి ఉన్న కట్లు విప్పుతూ ఉన్నాడు. చివరి కట్టు కూడా తొలగించబడింది. రెప్పలు రెపరెపలాడించి తడబడుతూ ఒక అడుగు ముందుకు వేశాడు. నిద్ర మేల్కొన్న వాళ్ళు పరిసరాలను నిదానించి చూసినట్లు కళ్ళు చికిలించి ముందుకు చూశాడు. పైనుండి గులాబీ రంగు అద్దంలో గుండా సూర్యకాంతి అతని ముఖంపై పడుతుంది. అయితే అతను దాని వంక చూడలేదు. మరేం కనిపించింది అతనికి? ఒక్క క్షణం పాటు తన తత్తరపాటును అణుచుకొని వదనంలో ఇది వరకెన్నడూ లేని హుందాతనం, ఆనందం ఉట్టిపడుతూ ఉండగా తన వధువుని ఎదుర్కోవడానికి ముందుకు అడిగేశాడు. వాళ్ళిద్దరి చూపులు పెనవేసుకున్నాయి. కలిసిన ఆ ఇద్దరి కళ్ళు మరెన్నటికీ విడిపోవన్నట్టుగా అనిపించింది. ఎన్నాళ్ళకి ఆమె పెదమలు విచ్చుకున్నాయి. ఎన్నాళ్ళకి అతడు బదులు పలికాడు. ఆ దృశ్యం అక్కడ చేరియున్న వాళ్ళ హృదయాల మీద హత్తుకుపోయింది. సంతోష సంభ్రమాలకు అంతులేదు. బాధలు, విచారాలు నిండిన ఈ లోకంలో తన యాత్రను ముగించుకొని క్రైస్తవుడు పరలోకంలో చేరి తన ప్రభువును ముఖాముఖిగా చూసినప్పుడు జరిగే సన్నివేశానికి ఈ దృశ్యం ఒక మచ్చుతునక. నా ప్రియతమా, యేసు ప్రభు నీతి నిలయ, నీ పైని ఆశతో నీ రాకకై దాపుచేరే వేళకై నిరీక్షించాను. నా కన్నులు కాయలు కాశాను. ఆ రోజు రావాలి, ఎదురు తెన్నులిక పోవాలి. కడకు చేరేవు, నన్ను నీ స్వరం వింటాను. కన్నులారా కనుగొంటాను, నీతో ఉంటాను. ఎంత రమ్యమీ ఊహల మేడలు. ఆమెన్.